జయ స్వామినారాయణ. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మా మనవడు వల్లూరు గుణవంత్ ఈ స్టడీయింగ్ ఇన్ గురుకుల్ స్కూల్. ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో అతను జాయిన్ చేయడం జరిగింది. మా మనవడిని అతను జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు 5th క్లాస్ వరకు వచ్చాడు ఇదే స్కూల్లో. అతని పెర్ఫార్మెన్స్ డే టు డే, అతని పర్సనల్ బిహేవియర్లో కానీ, తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అతను ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవటం అనేది చాలా గమనించాను. అలాగే అతని బిహేవియర్ ప్యాటర్న్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ గురుకుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాడిలో మంచి మార్పులు తీసుకొచ్చింది అనడానికి మా ఇంట్లో చాలా సంఘటనలు ఉన్నాయి. ఒకటి, వాడిలో ఏకాదశి రోజు నేను భోజనం చేయను, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాను అనేటువంటి అలవాటు వాడిలో అలవాటైంది. అలాగే ప్రతిదీ కూడా టైమ్లీ చేయటం అనేటువంటిది, టైం ప్రకారం వాడు చేసేటువంటి పనులు, ఇంట్లో స్కూల్కి రెడీ అవ్వడం కానివ్వండి, హోంవర్క్స్ చేసుకోవడం కానీ, తర్వాత పడుకోవటం, పొద్దున్న లేవడం, ఈ అన్ని అలవాట్లు వాడికి చాలా మంచిగా వచ్చినాయి. సో ఇది ఇంట్లో మా తోడ్పాటుతో కాకుండా స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ వలన వాడిలో కలిగిన మార్పుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి గురువారం వచ్చేటటువంటి క్లాసెస్ ఈ సనాతన ధర్మం గురించి వీడియో గురుకుల్ స్కూల్ వాళ్ళు సమర్పిస్తున్నటువంటి వీడియోస్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఇంట్లో. దాంతో మాకు కూడా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా మేము బిహేవ్ చేయాలి అనేటువంటి విషయాలు మేము చాలా గమనించాము. మాకు కూడా కొన్ని విషయాలు తెలియనివి ఆ యొక్క గురుకుల్ స్పీచెస్ ద్వారా మేము తెలుసుకున్నాము. మేము కూడా ఈ ఎవ్రీ థర్స్డే రిలీజ్ అయ్యేటువంటి ఈ క్లాసెస్ విని ఇంట్లో కూడా మేము వాటిని సాధ్యమైనంత వరకు ఆచరణ చేయడానికి ప్రయత్నం మొదలెట్టాము. ఇంతకుముందు నేను కూడా అసలు వాళ్ళ ఏకాదశ కాదా అని చూసేవాడిని కాదు. ఈ క్లాసెస్ ఈ టీవీ ద్వారా వచ్చేటువంటి ఈ గురుకుల్ క్లాసెస్ విన్న తర్వాత ప్రతిరోజు ఈసారి ఏకాదశ తిథి ఏంటి చూడడం అలవాటు చేసుకొని దాని ప్రకారం మేము కూడా ఆచరణలోకి పెడుతున్నాము. ఆ విధంగా మా మనవడు మాకు ఆదర్శంగా ఉంటున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే క్లాస్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికీ ప్రతి సబ్జెక్టులోనూ కూడా అబౌవ్ 90% సంపాదిస్తున్నాడు. అలాగే టీచర్సు పేరెంట్కి కూడా కమ్యూనికేషన్ చాలా బాగుంది. వాడిని టైం టు టైం హోంవర్క్ మెసేజెస్ పంపించడం, వాడిని ఏ విధంగా తయారు చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలంటున్నాం అనేటువంటి సబ్జెక్టు మీద వాడు మాకు ఫోన్ ద్వారా విషయాలు తెలియపరుస్తూ వాటిని మేము ఆచరణలో పెట్టడానికి పిల్లల్ని ఇంట్లో సరిగ్గా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని తయారు చేయడానికి కూడా మాకు ఎంతో సహకరిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది మాకు చాలా నచ్చింది. అలాగే ఆటల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. ఫుట్బాల్లోనూ, తర్వాత మిగిలిన ఆటల్లో కూడా, స్కేటింగ్లో కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో ఫుట్బాల్ ఒకటి బాగా ఆడతాడు, క్రికెట్ ఆడతాడు. ఇవన్నీ కూడా తరఫీదు అతనికి స్కూల్ ద్వారానే వచ్చినాయి. ఇక్కడ వీళ్ళు ఆడించే ఆటలు, ఇక్కడ పీటీ కానీ అంతా కూడా బాగుంది. మధ్యలో ఎగ్జిబిషన్స్, టీచర్కి మోడల్స్ తయారు చేసి ఇవన్నీ చేయటం అంతా కూడా చక్కగా అరేంజ్ చేశారు. ఈ విధంగా పిల్లల్లో మంచి ప్రోత్సాహకరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దానికి స్కూల్ని నేను చాలా అభినందిస్తున్నాను. సో ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన గురుకుల్ స్కూల్ అభిమానికి వందనాలు తెలియపరుస్తూ జయ స్వామినారాయణ.